అమరావతి రైతులకు సంబంధించి ఏదైతే ఒక కేసులు గత ప్రభుత్వంలో పెట్టి ఉన్నాయో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా కొట్టివేయడం జరిగింది. అయితే మిగిలిన అడపాదడప కేసులకు కోర్టులో నడుస్తున్నాయి. సో దానికి న్యాయ పోరాటం కూడా మరి రైతులు చేస్తున్నారు. ఈరోజు దానికి సంబంధించి కొన్ని కేసులకు సంబంధించి అమరావతి రైతులు అయితే రావడం జరిగింది. వరలక్ష్మి గారు అన్నారు అమరావతి రైతులు కీలకంగా మరి వారు కూడా మరి పార్టిసిపేట్ చేశారు. మరి వారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు కొట్టివేశారు అని వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఓవరాల్గా మీ మీద ఉద్యమాలు చేసిన నేపథ్యంలో న్యాయపరంగా కూడా అప్పట్లో ఎన్ని కేసులు పెట్టారు, అవి ఎన్ని కొట్టివేయబడినాయి, ఇప్పుడు కోర్టుకి రావడం జరిగింది, ఎన్ని ఉన్నాయి? మా మీద అయితే దగ్గర దగ్గర 25 కేసులు పెట్టారయ్యా. దారి పొడుగుతా పాదయాత్రలో నెల్లూరులో కూడా పెట్టారు. నెల్లూరు ఏంటి, ఎక్కడైతే వైసీపీ వాళ్ళకి మేము ఎగ్నెస్ట్గా రోడ్డు మీద మాట్లాడామో వాళ్ళు పెట్టే కేసులు ఏమీ లేవు. గవర్నమెంట్ విధులకు ఆటంకం కలిగించారు, మాస్కులు పెట్టుకోలేదు, అప్పుడు మాస్కులు పెట్టుకుంటున్నారు, మాస్కులు పెట్టుకోలేదు, లేకపోతే గవర్నమెంట్ మీద మేము మాట్లాడుతున్నామని, ప్రభుత్వం మీద ఎక్స్ పార్టీకి మాకేం న్యాయం జరగట్లేదని రోడ్డు ఎక్కామని ఈ రకంగా దారి పొడుగుతా పెట్టారు పాదయాత్రలో. ఇప్పుడు 25 కేసుల్లో మేము కోర్టుకు వస్తుంది అయితే ఇదే కేసు, మిగిలినవన్నీ మరి ఆన్లైన్లో ఉండి చూస్తున్నారు, కొట్టేసేటట్టు ఉన్నారులే అంటున్నారు. స్టేషన్కి తీసుకెళ్ళి సాయంత్రం దాకా కూర్చోబెడతాం, ఇంటికి పంపించడం, లేకపోతే మమ్మల్ని ఎక్కడైతే ఎక్కించుకున్నారో బస్సు అక్కడి నుంచి మా మండలం దాటి మరి తిరిగి 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 ఎక్కడో పెదకూరపాడు దాకా కూడా తీసుకెళ్ళి ఆ స్టేషన్లో కూడా పెట్టారు వాళ్ళు. ఇట్లా తుళ్ళూరులో మా ఊర్లో ఎక్కించుకొని బస్సులు పోలీసులు. ఆ రకంగా మరి జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండన్నాళ్ళు మాకు ఇదే పని. ఇవాళ కూడా సిఆర్డీఏ వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చింది కనుక రిక్వెస్ట్ చేసి ఎవరికి వాళ్ళు బయటికి వెళ్ళటానికి ఇబ్బందిగా ఉందో, పిల్లలు అందరూ బయట ఉన్నారంటే మరి అవసరాలు ఉంటాయి కదా, వెళ్ళాలి అంటే ఇప్పుడు కొంచెం స్పందించారు. మొన్నటిదా చంద్రబాబు నాయుడు గారికి ఏంది, అనిత గారికి, వంగల్పూడి అనిత గారికి మేము రిప్రజెంటేషన్లు ఇచ్చాం, ఇట్లా కేసులు కొట్టేయాలమ్మ, మన ప్రభుత్వం వచ్చింది కదా, మీరు ఉన్నప్పుడు లేవు కేసులు, ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఆయన వెళ్ళిపోయాడంటే ఏముందలే రూల్ ప్రకారం జరిగిద్ది అన్నాడు బాబు గారు. అయితే పాపం ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ అని కూర్చుంటే పనులు అవ్వండి. ఇప్పుడైనా మేము కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇంకా ఆయన రూల్ ప్రకారం వాళ్ళని తీసుకెళ్తారు, రూల్ ప్రకారం వీళ్ళని కోర్టుకి ఎక్కిద్దాం, బోనికి ఎక్కిద్దాం అంటే కుదరదు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఎట్టుందంటే ఇవాళ ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు పన్ను తీయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆ రకంగా గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, 5 ఏళ్లలో మామూలుగా ఇబ్బందులు పడ్డ, ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇవాళ. కాబట్టి మాకు ఈ కేసులు ఇప్పటికైనా సరే, మొన్న ఇప్పుడు ఫారిన్ వెళ్ళాలి పిల్లలు ఉండారని గొడవ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు, అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ సిఆర్డీఏ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే పెట్టింది వాళ్ళే కనుక మళ్ళీ వచ్చి వెనక్కి తీసుకుంటాం అంటున్నారు. మరి నెక్స్ట్ మంత్ 14th వేసారు మాకు వాయిదా. ఆ రోజు వచ్చి అందరు సంతకాలు పెడితే తీసేస్తామమ్మా అని చెబుతున్నారు ఇప్పుడు జడ్జి గారు. అంటే ఏదైతే విదేశాల్లో ఉన్నారో తమ పిల్లల దగ్గర వెళ్ళాలంటే కూడా ఈ పాస్పోర్ట్ రెన్యువల్ అనే ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేపథ్యంలో ఈ కేసులు ప్రధానంగా చూపిస్తున్నారు. అంటే ఇటువంటి కేసుల నేపథ్యంలోనూ దాన్ని రిజెక్ట్ అవ్వడం, సో ఇటువంటి ఇబ్బందులు అనేక మంది ఇప్పుడు రైతులు కూడా పడడం, దీన్ని ఏ విధంగా మరి పరిగణలో కూడా తీసుకున్నారా ఏంటి కోర్టు? అవునండి, వాళ్ళ పిల్లలకి మరి అక్కడ దూరంగా ఉన్న పిల్లలకి ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే డెలివరీ కంటే ఇక్కడ నుంచి అమ్మ నాన్న అత్త మామ వెళ్తున్నారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి. మరి అలాంటప్పుడు అసలు ఆ పరిస్థితి వెళ్ళాల్సిన పరిస్థితి, వీళ్ళు ఇక్కడ పాస్పోర్ట్ కూడా ఇవ్వటానికి ఇష్టపడతలేదు. అసలు ఇవ్వము మేము, మీ మీద కేసులు ఉండి ఇదేదో కేసులు అయినట్టు. ఇవాళ సిఆర్డీఏ చట్టం పెడితే హక్కు కోసం మేము ఎక్కాం, కానీ మాకేదో కావాలని ఊళ్ళో ఎవరిదో సొమ్ము దోసుకొని దాచుకోవడానికి అయితే మేము కోర్టులకు రాలేదండి, మేము రోడ్లు ఎక్కలేదు, మేము ఎక్కింది మా హక్కు కోసం ఎక్కి హక్కులు కూడా కాలు రాసి మరి ఆ రకంగా చేస్తే ఇవాళ ఆయన దగ్గరకు వచ్చేపాటికి మా హక్కులు మాకు ఉండాలి, మేము అట్లా చేసాం, మేము ఇట్లా చేసాం అని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేస్తేనేమో సంసారం అండి, వాళ్ళు ఉండన్నా వాళ్ళు ఏ రకంగా చేశారో అందరికీ తెలుసు, ఏ హక్కుల కోసం అయితే పోరాడారో వాళ్ళందరికీ తెలుసు. మాకేమో హక్కులు కూడా కాలు రాయటం, వాళ్ళకేమో హక్కులు లేకపోయినా వాళ్ళకి ఇయటం, ఈ రకంగా చేసి గత 5 ఏళ్ళు ఇబ్బంది పెట్టారండి. ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయిపోయింది, ఈ కేసులు ఇట్లాంటి చూడి అందరికీ న్యాయం చేయాలండి. కూటమి ప్రభుత్వం ఇట్లా మేనమేషాలు లెక్కెత్తే కూటమి ప్రభుత్వానికి కూడా ఈసారి ఎట్లా ఉంటుందో చెప్పలేము, ఎందుకంటే జరిగే పరిస్థితులు అట్టుండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా సరే అసలు ఆయన ప్రభుత్వం ఉండట్టుంది, గతంలో ఎట్టున్నాడు ఇప్పుడు అంతే, అసలు మార్పే లేదండి ఆయనలో కానీ ఆయన ఎమ్మట వచ్చే వాళ్ళలో కానీ మార్పే లేదు. వాళ్ళ ప్రభుత్వం ఎట్టుందో ఇప్పుడు అట్టాగే ఉంది. వాళ్ళు ఏమంటున్నా అంటే ఏముంది జైలుకి వెళ్ళటం రావటమేగా అన్నట్టు, వాళ్ళకి అసలు జైలుకి
జైలుకి వెళ్ళటం కూడా ఈజీగా అనిపిస్తుంది. ఆయన పాపం ఒక్కటి మాత్రం సమన్యాయం చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. నేను వెళ్ళొచ్చాను, బాగానే ఉంది నాకు, మీరందరూ కూడా వెళ్ళండి. అసలు పాపాలు చేసిన వాళ్ళు, పుణ్యాలు చేసిన వాళ్ళు, హక్కుల కోసం పోరాడేవాళ్ళు, మంచి చెడు ఏది లేకుండా అందరి మీద కేసులు పెట్టాడు గత ప్రభుత్వంలో. అసలు తుమ్మినా దగ్గిన వాళ్ళందరూ వెళ్ళొస్తే సమన్యాయం అనమాట. నేను వెళ్ళొచ్చా, మీరు కూడా జైలు కేసులు, జడ్జిలు, లాయర్లు మీకు కూడా తెలియదు, ఇళ్ళల్లో ఆడవాళ్ళకు కూడా వెళ్ళండి అని ప్రతి ఆడవాళ్ళ మీద కేసు పెట్టాడు. ఇవాళ శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారని ఎడిటర్ని, సాక్షిలో ఎడిటర్ని, కేఎస్ఆర్ గారిని ఆ రకంగా రుంజుకుంటున్నారే. 78 ఏళ్ల రంగనాయకము ఓన్లీ పోస్ట్ ఫార్వర్డ్ చేస్తే, అంటే నీ బ్యానర్ పెట్టి నరుకుతా చంపుతా అన్నా కూడా తప్పేం లేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి తప్పే ఉంది అంటున్నాడు. మరి 78 ఏళ్ల రంగనాయకమ్మ గారు శంకర విలాస్ ఓనర్ ఆవిడ గుంటూరులో, ఆవిడ అసలు గుంటూరు నుంచే తరిగి కొట్టారు. ఏది పోస్ట్ ఊరికే ఫార్వర్డ్ చేసినందుకు. విశాఖపట్నం పాలిమర్ గ్యాస్ కేసు విషయంలో ఫార్వర్డ్ చేస్తే ఆమెకి జైల్లో తీసుకెళ్ళి సిఐడీలను, మళ్ళీ మామూలు పోలీసులు సిఐడీలను పిలిపించి ఆమెను మళ్ళీ సిఐడి తరహాలో ఇంటరాగేషన్ చేసి ఆమెను గుంటూరు వదిలి హైదరాబాద్ పిల్లల దగ్గరికి వెళ్ళేదా మీరు అంటపడ్డారు. అలాంటివి ఎన్నో కేసులు అండి వాళ్ళు పెట్టింది, మామూలు కేసులు కాదు. ఏనాడు బయట రాని ఆడవాళ్ళం కూడా ఈ రకంగా కేసులు పెట్టి ప్రజెంట్ ఇప్పటికి కూడా ఆయన ఇంకా కమ్మాళ్ళు అని చెప్పి అందరి మీద ఈ రకంగా కక్ష తీర్చుకుంటున్నాడండి. కమ్మాళ్ళు మాట్లాడితే కమ్మాళ్ళు అంటాం, మా అందరి మీద